అనుగాడు నేను లేననుకొని విజ్జి అనుగాడు నేను లేననుకొని నెట్ మొత్తం అయిపోగొట్టేశాడంట. ఇప్పుడు నెట్ లేదు, నా నెట్ ఫసకక్క అని వెళ్ళిపోయింది పాపం. నాతో మాట్లాడాలని ఉండి నేను అసలు అని అక్క అసలు ఒక వింత జరిగింది అక్క. నేను నీకు ఇన్స్టాలో నా వాయిస్ పెడతా విను. ఇక్కడ ఓపెన్గా చెప్పడానికి నాకు అనుమతి లేదు. అలాగే అలాగే పెట్టు పెట్టు ఓవెన్. సేమ్ వేషా నేను కూడా, బ్లాక్ టీ షర్ట్ వేసాను నేను కూడా. అవునా అల్లుడు? ఓకే ఓకే అల్లుడు. ఇన్స్టాగ్రామ్ ఫాలో కొడతా అంటే కొట్టలేదేంటి అల్లుడు? సునీల్ రెడ్డి ఏమైందయ్యా? అక్క మరి అన్ని కార్యక్రమాలు చేశారు అక్క? లేదురా, 5 days నిన్న బావగారు చేశారు. నిన్న 5 days ఆడపడుచులు చేయకపోతే బావగారు చేశారు. చేసిన తర్వాత ఇవాళ గాతవారం బావ కంటే నైట్ బయలుదేరి వచ్చాము. ఎక్కడ వదిలేసి పెట్టిపోయాం కదా. మళ్ళీ సండే వెళ్తాను. సండే వెళ్ళి 4-5 days ఉంటాను రా. అవును అవునురా అవును. మరి కొత్తగా గారు అంటుంటే అనాలి బాబు. దొంగలు దొంగోళ్ళే అనుగాడు. పాపం బ్యాలెన్స్ అయిపోయిందంట అనుకి చాలా. ఇంకేంటక్క మా అక్క బంగారం ఎలా ఉన్నా అక్క? చాలా రోజులు చూస్తున్న. హెల్త్ ఎలా ఉంది? చాలా బాగున్నాను తమ్ముడు. చాలా చాలా బాగున్నాను. ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చావు కదా. ఏంటో ఇవాళ అమ్మవారు రప్పించిందా? మా అక్కను చూడాలని కోరుకున్నావా? చెప్పు, నిజం చెప్పు ఓవెన్. మా అక్కను చూడాలనుకున్నావా? నువ్వు అంటావు కదా అమ్మవారిలా ఉంటావు అక్క నువ్వు అని అంటావు కదా. అలా చూడాలనిపించిందా? చూడు, కొంచెం బిజీగా ఉన్న అత్త చాట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. అలాగే అలాగే సేమ్ ఉంటుంది. సేమ్ స్వప్న ఆకుబత్తిని అనే ఉంటుంది. నేను టర్బన్ చుట్టుకున్నది ఉంటుంది ఫోటో. మా అన్నయ్యకి పెళ్ళి కుదిరింది. ఓ కంగ్రాచులేషన్స్ తమ్ముడు ఓవెన్. పట్టు చీరలు పెడుతున్నావా లేదా? ఆడపడుచు లేదన్నావు, నన్నే రమ్మన్నావు ఆడపడుచుగా. మరి పట్టు చీర పెడుతున్నావా? ఎప్పుడు చేస్తున్నారు పెళ్ళి చెప్పు. ఎందుకక్క ఆడపడుచులు ఎందుకు చేయలేదు? సొంత ఆడపడుచులు లేరు అంతే. మా ఆడపడుచు తర్వాత చేస్తుందేమో తెలీదు. ఏమో తెలీదు, రీజన్ అయితే తెలీదురా, మనం అడగలేము కదా. అందుకే వంశీ తిన్నారా అంటుంది. ఓకే ఏం కర్రీ అక్క? టమాటోస్ కట్ చేసిండ్రా హజీరా. టమాటోస్ కట్ చేసిన వండుతాను. బాయ్ డార్లింగ్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతావా అల్లుడు? బాయ్ చెప్తున్నావు కానీ చెప్పు. అలాగే బాయ్. అవును లెక్క. తినలేదు అబ్బా గారు మీరు వద్దు విజ్జి. ఆ విజ్జి అలానే అంటది, అలా అనడం అలవాటు అయిపోయింది విజ్జి. రమాకి కానీ నేను వచ్చింది ఎవరికి తెలియదు, చాలామందికి. నేను ఇవాళనే లైవ్ పెట్టాను కదా. హాయ్ రా నాగమణి. శ్రీమాత్రే నమః. శుభ సాయంత్రం రా. బాగున్నావా? టీ తాగావారా? హాయ్ స్వప్నక్క, గుడ్ ఈవినింగ్. హాయ్ తిరుపతి రావు తమ్ముడు. శ్రీమాత్రే నమః. శుభ సాయంత్రం. నేను ఊరు వచ్చాను తమ్ముడు. నిన్న మొన్న 4-5 days ఊర్లోనే ఉన్నాను. తిరుపతి రావు తమ్ముడు. ఎలా ఉన్నావు తమ్ముడు? బావగారు బాగున్నారంటే బాగున్నారనుకోవచ్చు. మనసులో బాధ మాత్రం పైకి కనబడనీయడు. ఎందుకంటే నాకు చెప్పడు కదా. తనకున్నది ఉన్నది కానీ నాతో చెప్పడు. నేను బాధపడతా ఉంటా అనేసి. తను ఎంతైనా తనకు అమ్మ నాన్న పోయారు, వాళ్ళ అన్నయ్య పోయిందంటే ఎంత బాధ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎవరన్నా చూసే వాళ్ళకి లేదేమో అనిపిస్తుందేమో కానీ కంపల్సరీ ఉంటుంది. ఫైన్. మీరు బాగున్నాను తమ్ముడు. ఓకే వంశీ అంటున్నారు. అక్క నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పక్క ప్లీజ్. బ్లూ ఉన్న వాళ్ళు అంకిత జై వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాపం, సపోర్ట్ చేయండి. వంశీ సబ్స్క్రైబ్ చేసుకున్నా. కాదక్క మా అక్కని ఎప్పుడు చూడాలి అనే ఉంటుంది. ఇక ఈరోజు ఒక్కరోజు చూడాలని కాదు, రోజు రావాలని ఉంటుంది కానీ రాత్రి కుదురుతుంది అక్క. ఓకే ఓకే పర్వాలేదు తమ్ముడు. నా తమ్ముడికి అంత ప్రేమ ఉంది చాలు, అంతేగాని వేరే ఏం లేదు. మా అమ్మకి చాలా ఇష్టం వాళ్ళ అన్న అంటే బుజ్జి. అవును ఒక్కరే కదా, ఒకరికొకరు తోడు కదా, చాలా చాలా ఇష్టము.